ఈరోజు నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో మరి ఎలక్షన్ల ప్రచారం చివరి రోజున నిర్వహిస్తున్న ఈ ప్రత్యేక సమావేశానికి వచ్చిన మీ అందరికీ కూడా మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు. నాతో పాటు నాగర్ కర్నూలు మాజీ శాసనసభ్యులు శ్రీ మర్రి జనార్దన్ రెడ్డి గారు, అదేవిధంగా నాగర్ కర్నూలు ఎంపీ శ్రీ నరసింహారెడ్డి గారు, అదేవిధంగా డాక్టర్ నాగం శ్రీధర్ రెడ్డి గారు, అలాగే చీఫ్ ఎలక్షన్ ఏజెంట్, అదేవిధంగా నాగర్ కర్నూలు పార్లమెంటరీ నియోజకవర్గ సోషల్ మీడియా కన్వీనర్ శ్రీ అభిలాష్ రావు గారు, వీళ్ళందరూ మరి ఇతరులుగా మొట్టమొదట నన్ను నాగర్ కర్నూలు పార్లమెంటు టీఆర్ఎస్ అభ్యర్థిగా ప్రకటించిన పెద్దలు గౌరవనీయులు తెలంగాణ ఆవిర్భావానికి మూల కారకులు మరి తెలంగాణ తొలి ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాను. అదేవిధంగా మరి నన్ను ముందుండి నడిపిస్తూ అదేవిధంగా ప్రోత్సహించిన కేటీఆర్ గారికి, తెలంగాణ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ కేటీఆర్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాను. మరి నన్ను గెలిపించే బాధ్యత తీసుకొని రాత్రింబవళ్ళు శ్రమించి 7 నియోజకవర్గాల్లో కార్యకర్తలందరినీ కూడా మరి ఉత్తేజపరుస్తూ వాళ్ళెబ్బడి ఉంటూ మరి అధికార పార్టీ ఎన్ని కేసులు పెట్టినా, ఎన్ని దౌర్జన్యాలు చేసినా, ఎన్ని అడ్డంకులు సృష్టించినా కూడా కార్యకర్తలందరినీ కూడా ముందుండి నడిపించిన పెద్దలు మర్రి జనార్దన్ రెడ్డి గారికి, అచ్చంపేట ఎమ్మెల్యే ఎక్స్ఎమ్మెల్యే డాక్టర్ గోవాల బాలరాజు గారికి, అదేవిధంగా కల్వకుర్తి ఎక్స్ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ గారికి, అలాగే మరి కొల్లాపూర్ ఎక్స్ఎమ్మెల్యే వీరం హర్షవర్ధన్ రెడ్డి గారికి, అలాగే వనపర్తి మాజీ మంత్రివర్యులు అదేవిధంగా ఎక్స్ఎమ్మెల్యే శ్రీ సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారికి, అలాగే గద్వాల ఎమ్మెల్యే మల్ల కృష్ణమోహన్ రెడ్డి గారికి, అలాగే ఎమ్మెల్సీ చల్లా వెంకటరామరెడ్డి గారికి, అలాగే ఆలంపూర్ ఎమ్మెల్యే రెడ్డి గారికి, ఇంకా పెద్దలు మరి డాక్టర్ నాగం జనార్దన్ రెడ్డి గారికి, అలాగే ఇంకా చాలామంది నాయకులకు అంటే సీనియర్ నాయకులకు, తర్వాత మరి మండల ప్రజా పరిషత్ అధ్యక్షులకు, పార్టీ నాయకులకు, మున్సిపల్ చైర్పర్సన్లకు అందరికీ, మరి ముఖ్యంగా మీడియా మిత్రులకు, మరి ముఖ్యంగా వేలాది మంది లక్షలాది మంది బీఆర్ఎస్ కార్యకర్తలకు అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. మీ మేలు జన్మలో మర్చిపోలేను. మీరు నాకు చేసిన సహాయానికి రుణం తీర్చుకునే ప్రతి అవకాశం కోసం కూడా నేను తప్పకుండా మరి ప్రయత్నిస్తానని చెప్పి మీడియా ద్వారా మీ అందరికీ కూడా నేను తెలియజేస్తున్నాను. మరి గత 60 రోజుల నుంచి, గత 45 రోజుల నుంచి ఎంతో గొప్పగా క్యాంపెయినింగ్ జరిగింది. ఎన్నో సమస్యలు, ఎన్నో అడ్డంకులు, కార్యకర్తల మీద కేసులు, మరి తూడుగుర్తులైతే రోజు కేసు పెట్టే పరిస్థితి, కార్యకర్తలు బయటికి పోలేని పరిస్థితి, కార్యకర్తలు స్వేచ్ఛగా తిరగలేని పరిస్థితి, ఆ సమస్యాత్మక గ్రామాల్లో క్యాంపెయినింగ్ చేద్దామని కూడా చేయని భయానకమైన పరిస్థితి మరి నాగర్ కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గంలో ఉన్నది. అదేవిధంగా మరి అచ్చంపేట నియోజకవర్గంలో బన్నూరు, లింగాల, తర్వాత అప్పర్ ప్లాట్లో ఉండే పదరా, వంకేశ్వర, అమరాబాద్లో మరి ఆ స్థానిక ఎక్స్ఎమ్మెల్యే గోవాల బాలరాజు గారు క్యాంపెయినింగ్కి పోతే ఆయన మీద నా కళ్ళ ముందరనే పోలీసుల సాక్షిగా మా మీద దాడి చేసే పరిస్థితి. ఇక కొల్లాపూర్ సంగతి అయితే చెప్పనక్కర్లేదు. అక్కడ సాక్షాత్తు జిల్లా మంత్రి, ఎక్సైజ్ శాఖ ప్రత్యేకంగా చెప్తున్న ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు గారి ఆధ్వర్యంలో అక్కడైతే ఇక బీఆర్ఎస్ కార్యకర్తల మీద జరుగుతున్న దాడులు అన్నీ కావు. సో ప్రతిరోజు కూడా పోలీసులు భయపెట్టించడం, సోషల్ మీడియాలో మా పార్టీ పోస్టులు పెడితే కూడా ఏం బాగా పోస్టులు పెడుతున్నావు, మళ్ళీ నిన్ను ఐటీ యాక్ట్ కింద లోపలికి పంపించాలన్నా అని చెప్పి ఆ క్రిషాంక్ ఎట్లయితే పంపించినామో అట్లా నిన్ను కూడా పంపిస్తాం బిడ్డ అని చెప్పేసి మరి పోలీసులు భయపెట్టించే, భయభ్రాంతులు చేసే పరిస్థితి కూడా ఈరోజు ఉన్నది. అలాగే మరి ఎలక్షన్లు దగ్గరికి వచ్చే కొద్దీ బీఆర్ఎస్ నాయకుల మీద దాడులు ఎక్కువ అవుతున్నాయి. ఇప్పుడే అలంపూర్ నుంచి సమాచారం వచ్చింది, బీఆర్ఎస్ నాయకులను పట్టుకొని పోలీసులు ప్రచారం చేయకుండా అడ్డగించారు. ప్రచారం 5 గంటల వరకు ఉన్నది, అయినా కూడా అడ్డగించారు. నిన్న శాంతినగర్లో మీటింగ్ పెట్టుకుంటామంటే పోలీసులు పర్మిషన్ లేదు, మీరు మీటింగ్ అక్కడ పెట్టుకోవద్దంటే మీటింగ్ క్యాన్సిల్ చేసుకునే పరిస్థితి. ప్రతి చోట కూడా అడ్డంకులు ఎదురవుతున్నాయి. అధికార పార్టీ తన అధికారాన్ని అంతా కూడా దుర్వినియోగం చేస్తున్నారు. మరి మొన్న కల్వకుర్తిలో ఎమ్మెల్యే వాహనం డైరెక్ట్ గుద్దిన ఆ డ్రైవర్లను ఇంతవరకు అరెస్ట్ కూడా చేయని పరిస్థితి. అంటే ఇద్దరు చచ్చిపోయారు, వాళ్ళనేమో కూలీలో పెట్టి చూసుకుంటున్నారు. బీఆర్ఎస్ నాయకులు మాత్రం చట్టబద్ధంగా పోయిన
చట్టబద్ధంగా పోయినా కూడా పర్మిషన్లు తీసుకొని మీటింగ్ పెడదామన్నా వాళ్ళు డిస్టర్బ్ చేస్తున్నారు. డిస్టర్బ్ చేసిన వాళ్ళ మీద ఇంతవరకు ఒక్కరి మీద కూడా కేసు పెట్టారు. వాళ్ళు కంప్లైంట్ ఇవ్వగానే ధనాధన కేసు బుక్ చేస్తున్నారు. మేము కంప్లైంట్ ఇస్తేనేమో ఇది కౌంటర్ కంప్లైంట్ అని పోలీసు వాళ్ళు ఆపుతా ఉన్నారు. మరి ఇట్లా ఉంటే పారదర్శకంగా ఎన్నికలు ఎక్కడ జరుగుతాయి? కొల్లాపూర్ అదే పరిస్థితి, నాగర్ కర్నూలులో అదే పరిస్థితి, అచ్చంపేటలో అయితే పట్టపగలే పోలీసు వాళ్ళ ముందరనే 20 మంది 30 మంది వచ్చేసి తాగొచ్చి డిస్టర్బ్ చేస్తారు. మేము అడుక్కున్న పోలీసులు అయ్యా మాకు పర్మిషన్ ఉన్నది, రాజ్యాంగం మాకు ఇచ్చినప్పుడు మీరే పర్మిషన్ ఇచ్చిండ్రు, అయినా కూడా మమ్మల్ని ఆపుతున్నారు. అంటే ఇక మీరు చూడండి ఎట్లా నిన్న మర్రి జనార్దన్ రెడ్డి గారిని ఇంకొక ఊళ్ళో అట్లనే ఆపారు. అంటే ఏంటి అసలు? అంటే ఉందా చట్టం లేదా? అంటే మేము గెలుస్తున్నామన్న భారీ మెజారిటీతో గెలుస్తున్నామన్న భయంతో కాంగ్రెస్ అభ్యర్థి మల్లు రవి ఘోరంగా అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నారు. 5 మంది ఎమ్మెల్యేలు ముఖ్యంగా మంత్రి కృష్ణారావు గారిని అడ్డం పెట్టుకొని ఘోరంగా అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నారు. ఈ ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు, ప్రజాస్వామికవాదులందరూ కూడా గమనిస్తున్నారు. ఎట్టి పరిస్థితులు కూడా ప్రజలు వీళ్ళకు కరుణగాల్చి వాత పెట్టబోతున్నారు. ఇది పక్కా అర్థం. మీరు ఏ సర్వే అనేది తీసుకోండి, చాణక్య నీతి సర్వే తీసుకోండి, లేకపోతే సిపాక్ వాళ్ళ సర్వే తీసుకోండి, తర్వాత ఇండియా టీవీ సర్వే తీసుకోండి, ఇండియా టుడే సర్వే తీసుకోండి, ఏ సర్వే తీసుకున్నా నాగర్ కర్నూలు పార్లమెంటు నియోజకవర్గంలో బీఆర్ఎస్ అభ్యర్థి భారీ మెజారిటీతో గెలవబోతున్నాడు. ఇది పక్కా. దాన్ని జీర్ణించుకోలేని కాంగ్రెస్ వాదులు ఇలా గడబడి చేస్తున్నారు. ఇక లిక్కర్ అయితే ఇక ఎక్సైజ్ శాఖ మంత్రి ఉన్నాడు. ఎక్సైజ్ శాఖ మంత్రి మొత్తం కూడా ఎక్సైజ్ వాళ్ళకు ఫ్రీ హ్యాండ్ ఇచ్చిండు. మీరు ఏం రైడ్లు చేయకండి, ఏం చేయకండి, వాళ్ళు ఎంతన్నా తాగని ఎంతన్నా తినని అని ఓపెన్గా చెప్తూనే ఉన్నాడు. ఇదే ఎక్సైజ్ శాఖ మంత్రి ఒక 2 వారాల క్రితం అదే పెండ్లవెల్లిలో మీటింగ్ పెట్టి ఓపెన్గా మీకు ఇన్ని డబ్బులు ఇచ్చినా మీరు ఏం చేయలేదు, నేను అక్కడింత ఖర్చు పెట్టినా ఓటు వేయలేదు, ఇక్కడ ఇంత చేసినా ఏం చేయలేదు, ఇప్పుడు అవన్నీ లెక్కలు తేలాలని ఓపెన్గా రాజ్యాంగబద్ధంగా ఎన్నికైన ఎమ్మెల్యే క్యాబినెట్ మంత్రి ఓపెన్గా చెప్తున్నాడు. ఆయన మీద కనీసం ఒక నోటీస్ కూడా ఇవ్వకపోయారు రిటర్నింగ్ ఆఫీసర్, ఎలక్షన్ కమిషన్. మరి ఎక్కడుంది ఎలక్షన్ కమిషన్? మా మీదనే అన్ని దాడు. మా వెహికల్స్ పెడితే మీ వెహికల్ పర్మిషన్ లేదంటారు. మరి మీరే మీ దగ్గర అబ్జర్వర్లు, మేము ఎక్కడ పోతే అక్కడ అబ్జర్వర్లు వస్తున్నారు. ప్రైవేట్ ప్లేస్లలో మీటింగ్ పెట్టుకుంటే అబ్జర్వర్ వస్తున్నారు. మా పార్టీ ఆఫీస్లో మీటింగ్లు పెట్టుకుంటూ కూడా రికార్డు చేస్తున్నారు. అంటే పార్టీ ఆఫీసులలో ప్రైవసీ ఉండదు, ఎక్కడ ఇంకా మరి ప్రైవసీ ఉన్నది? ప్రతిదానికి పర్మిషన్ తీసుకోమన్నారు. జూపల్లి కృష్ణారావు గారికి వర్తించవు ఇవన్నీ. మరి వారు అధికారాన్ని దుర్వినియోగం చేసి ఓపెన్గా డైరెక్ట్గా చెప్తున్నాడు, నేను పైసలు ఇచ్చినా మరి ఏం కాలే అని అంటున్నాడు. మరి రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ కానీ లేకపోతే ఐపీసీ 188 ఇవన్నీ వారికి వర్తించవా? బ్రైబింగ్ ద ఓటర్స్ ఈజ్ ఇట్ నాట్ ఎ క్రైమ్? మరి చెప్పాలి మరి ఎలక్షన్ కమిషన్ వాళ్ళే. సో ఆ విధంగా ఎక్సైజ్ శాఖ మంత్రి అలా మొత్తం కూడా నో హోల్డ్స్ బార్డ్, మొత్తం కూడా గేట్లు ఓపెన్ చేసిండు. మద్యం ఏరులు అయిపడుతున్నది. ఆ మద్యం తాగిన కాంగ్రెస్ నాయకులంతా కూడా బీఆర్ఎస్ కార్యకర్తలను దౌర్జన్యాలు చేస్తున్నారు. కొల్లాపూర్లో కోడేరు అయితేనేమి, భీమనగర్లో అయితేనేమి, చాలా చోట్ల కూడా పాన్గల్ ఇలాంటి ప్లేస్లో భయంగా బతుకుతూ ఉన్నారు మా బీఆర్ఎస్ నాయకులు. సో అదేవిధంగా ఇక నాగర్ కర్నూలు అయితే అరాచకం. ఆ తూడుగుర్తి అయితే అది మరి తూడుగుర్తి తెలంగాణలో ఉన్నదా లేకపోతే వేరే దేశంలో ఉన్నదా నాకైతే అర్థమైంది లేదు. ఏ చట్టం వర్తించదా తూడుగుర్తిలో? మేము కేసు పెడితే మాకు కంప్లైంట్ తీసుకోవాలి. మా ఎంపీపీ పోయి పోలీస్ స్టేషన్లో కూర్చుంటే నువ్వు ఎందుకు వచ్చినా మేము చూసుకుంటాము అంటున్నారు. ఏమనంటే నీవు 41 నేను నోటీస్ ఇస్తామంటారు, లేదా భయభ్రాంతులకు గురి చేస్తాం. భయభ్రాంతులు గురి చేసి వాళ్ళ పన్నాగం ఏంది? భయభ్రాంతులకు గురి చేస్తే వీళ్ళు ప్రచారానికి తిరగకపోతే మేము 1 సైడ్ చేసుకోవచ్చు. ఇలా కాంగ్రెస్ పార్టీ మరి బీఆర్ఎస్ అభ్యర్థి అయిన నేను భారీ మెజారిటీతో గెలుస్తున్నామని చెప్పి కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున బూతుల క్యాప్చర్కు గ్రాండ్ ప్లాన్ వేసింది. రేవంత్ రెడ్డి గారు పర్సనల్గా ఇన్స్ట్రక్ట్ చేసి మరి నాది అచ్చంపేట నియోజకవర్గం, నేను నాగర్ కర్నూలు పార్లమెంట్లో పుట్టిన కాబట్టి బరాబర్ మొత్తం ఏమన్నా చేయండి కానీ మనం మొండి చేసినా తొండి చేసినా గెలవాలన్న ఒక ధోరణితోనే చాలా అధికారం కాంగ్రెస్ పార్టీ పోతున్నది. కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా నేను మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నాను. ఆల్రెడీ ఎలక్షన్ కమిషన్కు, చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్కు, అదేవిధంగా రిటర్నింగ్ ఆఫీసర్కు, అదేవిధంగా డిస్ట్రిక్ట్ ఎస్పీ కూడా నేను రిటర్న్గా కూడా కంప్లైంట్ చేయడం జరిగింది. చాలామంది ఎస్ఐలు మరి మా కార్యకర్తలను అంటే వాళ్ళ ఇచ్చిన కంప్లైంట్స్ పట్టించుకోవడం లేదు, ఆ కేసులు గుర్తు చేయడం లేదు. కొన్ని సమస్యాత్మకమైన గ్రామాలు ముఖ్యంగా నాగర్ కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గంలో ఆ గ్రామాల లిస్ట్ చేసి మరి కంప్లైంట్ చేయడం జరిగింది. ఇక క్యాంపెయిన్ విషయానికి వస్తే మరి చాలా చోట్ల కూడా కాంగ్రెస్కు జనాలు ఊర్లలోకి రానివ్వని పరిస్థితి. ఎక్కడ కూడా జనాలు కాంగ్రెస్ వాళ్ళతో పోవడానికి ఇష్టపడడం లేదు. జనాలు కాంగ్రెస్ కార్యకర్తలే ఇష్టపడడం లేదు. మీరు ఒకసారి చూడండి, పట్టపగలే మోసం చేసిన కాంగ్రెస్ నాయకులు చూడండి, వాళ్ళందరి జనాల దగ్గర అవి ఉన్నాయి.
వాళ్ళు మమ్మల్ని అడుగుతున్నారు గ్యారంటీ కార్డు, మహాలక్ష్మి గ్యారంటీ కార్డు 2500 వెనక డాక్టర్ పూజకుల రాజేష్ రెడ్డి గారు బొమ్మన్నారు, ఆయన సంతకం పెట్టించారు. అదేవిధంగా యువ వికాసం 5 లక్షల విద్యార్థులకు ఇస్తూ ఉన్నారు, ఇంతవరకు ఒక్క పైసా ఇవ్వలేదు. వెనక సైడ్ ముందర సోనియా గాంధీ గారి సంతకం ఉంది, వెనక సైడు ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే గారి ఫోటోగ్రాఫ్ ఉన్నది. అదేవిధంగా రైతు భరోసా 15,000 రూపాయలు ఎకరానికి రాసిచ్చింది. ఈ కార్డులన్నీ ప్రజల దగ్గర ఉన్నాయి. అదేవిధంగా 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అని చెప్పి ఇచ్చింది. ఇలాంటి కార్డులు ఇచ్చి అదేవిధంగా ఒక్కసారి అప్డేట్ చూపిస్తారా? ఇది చూడండి. మరి గౌరవ ఎమ్మెల్యే నాగర్ కర్నూలు గారు ఒక్కసారి చూడండి. ఆ నాగర్ కర్నూలు ఎమ్మెల్యే గారు దేవుడి దగ్గర దేవుడికి సమర్పించిన అఫిడవిట్ అండి, నోటరైజ్డ్ అఫిడవిట్. నవంబర్ 27, 2023 నాడు అఫిడవిట్ సమర్పించారు. వారు ఏం చెప్పారు? నా పేరు డాక్టర్ పూజకుల రాజేష్ రెడ్డి, సన్న పూజకుల దామోదర్ రెడ్డి, వయసు 51 సంవత్సరాలు. నేను సో అడ్రస్, ఎన్నికల్లో గెలిచిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన 6 గ్యారంటీలను నేను ఖచ్చితంగా అమలు చేస్తాను. పైన పేర్కొన్న విషయాలన్నిటికీ సదా కట్టుబడి ఉంటానని నాగర్ కర్నూలు నియోజకవర్గ ప్రజల దృష్టిలో పెట్టి అఫిడవిట్ మీకు హామీ ఇస్తున్నానని చెప్పి ఇచ్చారు. నేను ఒక్కడే కాదు, ఇక్కడ ఈ నియోజకవర్గాల్లో చాలా మంది ఎమ్మెల్యేలు ఇచ్చారు. నేను ఇక్కడ నాగర్ డిస్ట్రిక్ట్ కేంద్రంలో కాబట్టి నేను ఇవన్నీ చెప్తున్నాను. ఇలా దేవుడి దగ్గర అఫిడవిట్లు ఎమ్మెల్యేలు ఇచ్చారు, దేవుడి మీద ఓట్లేమో గౌరవ ముఖ్యమంత్రి గారు వేస్తున్నారు. కానీ ఇవన్నీ కూడా మరి నేరాలు అని చెప్పేసి నేను చెప్తా ఉన్నాను. ఇవన్నీ మరి ఇది డైరెక్ట్ IPC 420 కింద అఫెన్స్ అవుతుంది. అమాయకమైన ప్రజలను మభ్యపెట్టి వాళ్ళకి కార్డులు ఇచ్చి, ATM కార్డులాగా ఈ కార్డులు ఇచ్చి, ఈ కార్డుల ద్వారా ఈ కార్డులు ఇచ్చేసి ఓట్లు వేయించుకున్న కాంగ్రెస్ నాయకులు ఇలా మొహం చాటేస్తున్నారు. ఎక్కడ పోయినా కూడా ప్రజలు అడుగుతున్నారు, ఏమైపోయినాయి మా 2,500 రూపాయలు, మాకు ఇవాళ 12,500 బాకీ ఉన్నారని చెప్తున్నారు ప్రజలు. ఏమైపోయినాయి 4,000 రూపాయలు ముసలి అడుగుతూ ఉన్నారు. ఏమైపోయినాయి మా 200 రూపాయల యూనిట్ అని అడుగుతూ ఉన్నారు. ఈ 200 యూనిట్ల విద్యుత్ ఫ్రీ ఏమైందని అడుగుతున్నారు. 500 రూపాయల బోనస్ ఏమైంది, 15,000 రూపాయల రైతు బంధు ఏమైంది. అదేవిధంగా మాకు మరి రైతు కూలీలకు 12,500 ఇస్తామన్నారు. అదేవిధంగా కూలీలు అందరూ అడుగుతూ ఉన్నారు. ఉపాధి హామీ ఎక్కడ పోయినా కూడా వాళ్ళు అడుగుతూ ఉన్నారు. సో అందుకొరకు మరి ఇవన్నీ అబద్ధాలు చెప్పి, అబద్ధాల నిచ్చెన మీద, మోసపు హామీల నిచ్చెన మీద మరి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీని అర్జెంటుగా గద్దెదించాలి. అదేవిధంగా మరి కేంద్రంలో అధికారంలో BJP కూడా అంతే మోసం చేసింది. జన్ధన్ యోజన అని చెప్పేసి 15 లక్షల రూపాయలు ఒక్కొక్కరు అకౌంట్లు ఇస్తామన్న BJP ఇంతవరకు పత్తా లేదు. ఆ అకౌంట్లలో డబ్బులు ఒక్కరికి కూడా డబ్బులు పడలేదు. అది కాకుండా ఇలా రాజ్యాంగాన్ని రద్దు చేసి రిజర్వేషన్ మొత్తం క్లోజ్ చేస్తే SC, ST, BC మైనారిటీలు రోడ్ల మీద పడతారు. సో అగ్రవర్ణాలు ఉండే పేదలు కూడా రోడ్ల మీద పడతారు. వాళ్ళు కూడా ఈసారి ఆలోచించాలి. అదేవిధంగా మరి ఆ మహిళలను అత్యాచారం 2,900 మహిళలను అత్యాచారం చేసిన ఎంతోమంది దుర్మార్గులను వాళ్ళ భుజాల మీద పెట్టుకొని మరి BJP వాళ్ళ ఓట్లేమని అడుగుతూ ఉన్నారు. అందుకొరకే అలాంటి అత్యాచారాలు చేసిన పార్టీ, అదేవిధంగా మరి జనాల రాజ్యాంగాన్ని రద్దు చేసే పార్టీ BJPని కూడా గద్దెదించి మరి మీ నడిగడ్డ బిడ్డ అయిన నన్ను, నా పాలమూరు బిడ్డ అయిన నన్ను దయచేసి ఒక్కసారి మీ విలువైన ఓటు మరి BRS పార్టీ అభ్యర్థి నన్ను మొదటి డబ్బాలో మొదటి వరుసలో ఉన్న కారు గుర్తు మీద ఓటేయాల్సిందిగా నేను జనాలందరినీ కూడా చేతులు జోడించి ప్రార్థిస్తున్నా. తప్పకుండా మీరు నాకు ఓటేసి గెలిపించిన తర్వాత నిరంతరం మీకు విధేయుడిగా ఉంటాను. ఈ ప్రాంత ప్రజల సంక్షేమం కోసం రాత్రింబవళ్ళు కష్టపడతాను. ఇక్కడున్న సీనియర్ నాయకుల సహకారంతో, వాళ్ళ మార్గదర్శనంతో తప్పకుండా ఈ ప్రాంత ప్రజలకు ఏ సమస్య వచ్చినా కూడా వీళ్ళందరితో పాటు నేను కూడా తప్పకుండా ఒక నిప్పుకు గాలి తోడైనట్టు తప్పకుండా నేను కూడా అక్కడికి వచ్చి మీ సమస్యలు పరిష్కరించే ప్రయత్నం చేస్తాను. మన ప్రాంతాన్ని పట్టి పీడిస్తున్న ఎన్నో సమస్యలు, ఆ సమస్యల పరిష్కారం కోసం ఢిల్లీ వేదికగా నిరంతరం ప్రశ్నలనే ఆయుధాలతో నేను తప్పకుండా పోరాడతాను. అక్కడ మురిగిపోతున్న 1,000 కోట్ల రూపాయల బడ్జెట్ను తప్పకుండా నేను నాగర్ కర్నూలు ప్రాంతానికి, నాగర్ కర్నూలు నియోజకవర్గం, అది నాగర్ కర్నూలు జిల్లా, వనపర్తి జిల్లా, అదేవిధంగా గద్వాల జిల్లాలకు తప్పకుండా తీసుకొస్తానని చెప్తున్నా. ఇంకొక కుట్ర కాంగ్రెస్ చేస్తుంది, వనపర్తి గద్వాల జిల్లాల రెండింటి కూడా రద్దు చేయాలని చూస్తుంది. కానీ ఇలా మరి వనపర్తి అదేవిధంగా గద్వాల జిల్లా ప్రజలు మరి వాళ్ళు నిర్ణయించుకోవాలి, పోరాడి సాధించుకున్న ఈ జిల్లాలను మరి పోగొట్టుకోవాలన్నా లేకపోతే ఈ జిల్లాలను ఇచ్చిన BRS పార్టీని గెలిపించుకోవాలన్నా అనేది మరి వనపర్తి గద్వాల జిల్లా ప్రజలు కూడా గుర్తించాలని చెప్పేసి నేను ఈ సందర్భంగా కోరుకుంటున్నా. మరి ఈ 45 రోజుల క్యాంపెయిన్లో ఆకలైతే మాకు అన్నం పెట్టిన తల్లులకు,
అదేవిధంగా మరి దాహం అయితే నీళ్ళు ఇచ్చిన తల్లులకు, మరి ఇంత ఎండ ఉన్నా కూడా మా కోసం ఎర్రటి ఎండలో నడిచిన అన్నలకు, అక్కలకు, అమ్మలకు, తమ్ముళ్లకు, చెల్లెలకు వాళ్ళందరూ కూడా పాదాభివందనాలు తెలుపుతున్నా. ఎట్టి పరిస్థితుల్లో కూడా మీ గురించి నేను జీవితాంతం పోరాడతాను చెప్తూ మరి తప్పకుండా రాబోయే రోజుల్లో మీరు అంటే వచ్చే సోమవారం నాడు మీరందరూ కూడా కారు గుర్తుకు పార్టీలకు అతీతంగా వేయండి. దయచేసి పార్టీల అన్ని దండాలు నా గురించి తీర్మానం చేసినాయి, గిరిజన దండాలు నా గురించి తీర్మానం చేస్తున్నాయి, చర్చి బిడ్డలు తీర్మానం చేస్తున్నాయి, హిందూ దేవాలయాల్లో నా గురించి పూజలు చేశారు, మసీదులో దువా చేశారు, చర్చిల్లో ప్రార్థనలు చేసి పార్టీలకు అతీతంగా ఈసారి నాగర్ కర్నూలులో బీఆర్ఎస్ అభ్యర్థి అయిన డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ భారీ విజయానికి గెలిపిస్తామని ప్రతిజ్ఞ చేసి మరి నాకు సంఘీభావం తెలిపిన అందరూ ప్రజలకు, ఈ లక్షలాది మంది ప్రజలకు మరొక్కసారి పాదాభివందనాలు తెలుపుతూ మరి ముఖ్యంగా మీడియా మిత్రులందరూ కూడా మరి హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తూ మరి ఇంతటితో ఈ మీడియా సమావేశం ముగిసింది. మాకు ఇప్పుడు మళ్ళీ భారీ ర్యాలీ ఉంది, దయచేసి మమ్మల్ని మరి వదిలేయాలని చెప్పి మీరందరూ కూడా ర్యాలీలో పార్టిసిపేట్ చేస్తారు.